తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ట్విట్టర్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు. ఏడాది కాంగ్రెస్ పాలన అన్ని రంగాల్లో విఫలమైందని, ఈ సర్కార్ ఉత్త బేకార్గా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారని, రాష్ట్రంలో ఏ వర్గం కాంగ్రెస్ పాలనను మెచ్చుకునే పరిస్థితి లేదని, ఇది గమనించిన ముఖ్యమంత్రి తన భుజం తానే తట్టుకుంటున్నాడని, మాది సుపరిపాలన అని డబ్బా కొట్టుకుంటున్నాడంటూ హరీష్ రావు ట్వీట్ చేశాడు. హరీష్ రావు తన ట్వీట్ లో ఈ విధంగా రాసుకొచ్చారు. నీది సుపరిపాలన అని ప్రజలు చెప్పాలి, నువ్వు కాదన్నారు. రేవంత్ ప్రతికూల వైఖరి వల్ల రాష్ట్రంలో నేడు అన్ని రంగాల్లో ప్రతికూల వాతావరణం నెలకొన్నదన్నా, మేం మంచి ఆర్థిక వృద్ధితో రాష్ట్రాన్ని అప్పగిస్తే నీ రాక తర్వాత ఆశించిన మేరకు ఆర్థిక వృద్ధి రేటు పెరగలేదు. వృద్ధి రేటు పెంచే సత్తా లేదు. సంపద పెంచలేక ప్రజలకు పంచలేక నోటికి వచ్చినట్లు వాగుతున్నామన్నారు. అలాగే చివర్లో నోట్ అని పెట్టి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి రైతు బంధును ఆపిన విషయం, అధికారంలోకి వస్తే 15,000 ఇస్తామని చెప్పిన విషయం నీకు గుర్తు లేకపోవచ్చు. ఆ ఫిర్యాదు కాపీ ఎన్నికల కమిషన్ ఆదేశాలను మీరు మాట్లాడిన వీడియోను పంపుతున్నా చూడండి అంటూ తన ట్వీట్ లో హరీష్ రావు రాసుకొచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ట్విట్టర్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు. ఏడాది కాంగ్రెస్ పాలన అన్ని రంగాల్లో విఫలమైందని, ఈ సర్కార్ ఉత్త బేకార్గా ఉందని ప్రజలు అనుకుంటున్నారని, రాష్ట్రంలో ఏ వర్గం కాంగ్రెస్ పాలనను మెచ్చుకునే పరిస్థితి లేదని, ఇది గమనించిన ముఖ్యమంత్రి తన భుజం తానే తట్టుకుంటున్నాడని చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. రాజు, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై, ముఖ్యంగా కాంగ్రెస్ ఏడాది పాలనపై అయితే పడతా ఉన్నారు. ఈ రోజు వరుసగా ట్వీట్లు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తా ఉన్నారు. మధ్యాహ్నం ఏమో ఆల్రెడీ బూటకపు ఎన్కౌంటర్లు, అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలనపై విమర్శనాస్త్రాలు సంధిస్తే, తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై ముఖ్యంగా రైతులను మోసం చేసిందని చెప్పేసి కూడా తన ట్వీట్ లో రాసుకొచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ తర్వాత ఆయన ఆ ప్రెస్ మీట్ కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసిండు. ముఖ్యంగా చెప్పాలంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలన కాదని మీకు ప్రజల అధికారం కట్టబెడితే మీరు మోసం చేశారు, అన్ని రంగాల్లో కూడా మోసం చేశారని చెప్పేసి కూడా ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది, అన్ని రంగాల్లో కూడా ప్రజలను మోసం చేశారని చెప్పేసి కూడా ఆయన ఎక్స్ ఖాతాలో పోస్ట్ లో విమర్శిస్తూ ఉన్నారు. అదేవిధంగా గతంలో ఏదైతే గత సంవత్సరం ఎన్నికలకు ముందు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సందర్భంగా రైతు బంధుపై హరీష్ రావు ఏదైతే ప్రకటన చేశారో ఆ ప్రకటన వల్లే రైతు బంధు ఆగింది అని చెప్పేసి, ముఖ్యంగా అప్పుడు ఎలక్షన్ కమిషన్ కు అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ కు ఏదైతే లేఖ రాశారో లేఖను కూడా తన ఎక్స్ ఖాతాలో జత చేయడం జరిగింది. అదేవిధంగా అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియోను కూడా తను ట్యాగ్ చేయడం జరిగింది. అంటే అప్పటి రేవంత్ రెడ్డి వల్లే ఆ రైతు బంధు ఆగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెంచిన రైతు బంధుతో, అంటే 5,000 కాకుండా 7,500 చొప్పున ఇస్తాము అని చెప్పి అయితే అనడం జరిగిందో దాన్ని కూడా ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేయడం జరిగింది. సో ఈ సంవత్సరం గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా రైతు భరోసా కింద ఏదైతే 7,500 ఇస్తామన్నారు, ఇంతవరకు రైతులకు ఇవ్వడం లేదు అని చెప్పేసి కూడా ఆయన విమర్శిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పేసి ఏదైతే చెప్పిన విషయం ఉందో అవన్నీ కూడా తన ట్వీట్ లో గుర్తు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే అబద్ధాలు, అసత్య ప్రచారం చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డిపై అయితే విమర్శలు సంధించారు. అదేవిధంగా సుపరిపాలన అని చెప్పేసి కూడా ప్రజలు చెప్పాలి కానీ మీరు డబ్బాలు కొట్టుకోకూడదు అని చెప్పేసి కూడా విమర్శించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక వృద్ధితో ఆ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి అప్పగిస్తే సంవత్సర కాలంలోనే రాష్ట్రాన్ని దివాలా తీసే విధంగా కూడా చేశారని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని అయితే విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా పరిపాలన చేత కావడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కావట్లేదు అని చెప్పేసి కూడా హరీష్ రావు విమర్శిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 7 లక్షల కోట్ల అప్పు అని ఏడాది కాలం నుంచి చెప్పిన మాట చెప్పి ప్రజలను ఎన్ని రోజులు మభ్య పెడతారని చెప్పేసి కూడా తన ట్వీట్ లో రాయడం జరిగింది. అబద్ధాలు ప్రచారం చేస్తే గోబెల్స్ ప్రచారం అంటారని చెప్పేసి కూడా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అప్పుడు సిఎల్పీగా ఉన్నటువంటి బట్టి విక్రమార్కకు రాష్ట్రంలో అప్పులు ఎన్ని ఉన్నాయి, ఆదాయం ఎంత ఉన్నాయి, తెలియవా? ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చాక, అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఇవన్నీ గుర్తుకొచ్చాయా, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయని చెప్పేసి కూడా విమర్శిస్తా ఉన్నారు.
సో ముఖ్యంగా రైతు బంధుని ఎవరు ఎగ్గొట్టారో ప్రజల ముందే క్లియర్ గా ఉంది అని చెప్పేసి కూడా ప్రజలే తెలుసుకుంటారు ఈ విషయంపై అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఎన్నికలకు ముందు 7,200 కోట్ల నిధులు సిద్ధం చేసి రైతుల ఖాతాలో వేస్తామంటే అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు రైతు భరోసాను ఈసారి ఎందుకు కోట పెట్టిందని చెప్పేసి కూడా విమర్శిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది లక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ.